మీకు ఈ 99 డేస్లో భాగంగా వీటిని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మోస్ట్లీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్, అగ్రికల్చర్, ఆల్రెడీ అగ్రికల్చర్ పొద్దున్నే చాలా వరకు చెప్పడం జరిగింది, అయినా ఇంకేమైనా మిగిలినవి ఉంటే కూడా చెప్తారు. దాని తర్వాత మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇందాక కొంతమంది సర్పంచ్లు కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మీకు కొన్ని అంశాల్లో కొన్ని డౌట్స్ అనేది ఇప్పుడు ఈ తక్కువ పీరియడ్లో కూడా మీ పరిపాలనలో వచ్చినటువంటి కొన్ని 2-3 మంత్స్లోనే రకరకాల మీకు డౌట్స్ అనేది రావటం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేది ఒక సెషన్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ప్రజాహిత కార్యక్రమాల నిర్వహణ పరంపరలో భాగంగా 6/3/2026 నుండి 12/6/2026 వరకు ప్రజా సంక్షేమ లక్ష్యంగా పలు విధాల కార్యక్రమాలతో 99 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సులో ఈ చట్టం మీద అవగాహన కలిగించడం కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తాం. రికార్డ్స్, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆదాయ ఖర్చులు కాకుండా గ్రామ పంచాయతీకి పంచాయతీరాజ్ చట్టం నిర్దేశించినటువంటి కనీసం 48 రికార్డులు, కనీసమైనటువంటి 48 రికార్డులు కూడా నిర్వహించాల్సిన బాధ్యత ఉమ్మడిగా గ్రామ పంచాయతీకి ఉంటుంది 52వ సెక్షన్ ప్రకారంగా. అలాగే కమ్యూనిటీ ఆస్తులను కూడా పరిరక్షించే బాధ్యతను కూడా గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్లు, మండల పరిషత్ మరియు మిగతాటువంటి కార్యాలయాలు ఏమైనా ఉంటే వాటి కార్యాలయాలు, గ్రామ పంచాయతీ పరిధి ఆధీనంలో ఉన్నటువంటి అన్ని భవనాలు, శ్మశాన వాటికలు కూడా మన గ్రామ పంచాయతీ ఇప్పుడు మన రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలకు శ్మశాన వాటికలు ఉన్నవి. ఆ సామాజిక అధికారాలు కూడా గ్రామ పంచాయతీకి ఇచ్చింది. ఉదాహరణకి గ్రామంలోని గిరిజనులు, సంచార జాతులు, బృందాలు, వయోవృద్ధులు, అనాథలు, రోగగ్రస్తులు, అంగవైకల్యం గలవారు, నిరాశ్రయులు మొదలగు వారు వెల్నరబుల్ కండిషన్లో ఉన్న వాళ్ళ యొక్క బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీకి ఈ పంచాయతీరాజ్ చట్టం 2018 సౌకర్యం కాకుండా కనీస ధర్మం గ్రామ పంచాయతీ సెక్షన్ 52/J ప్రకారంగా వీధి దీపాలను సక్రమంగా నిర్వహిస్తూ ఆ వీధి దీపాల లైట్లను కూడా అప్రోడ్ ఉంటుంది సర్పంచ్ గారికి, గ్రామ పంచాయతీకి ఎన్నైతే విధులు కొంత అధికారాలు ఇచ్చిందో బాధ్యతలు కూడా అంతే ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతలను ఉల్లంఘిస్తే కూడా చర్యలు కూడా చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి ఈ చట్టం యొక్క ప్రత్యేకత. ఉదాహరణకి గ్రామ పంచాయతీ తన విధులను నిర్వర్తించడంలో వైఫల్యం చెందిన ఎడల, లేదా తన అధికారాలు వినియోగంలో విఫలమైనప్పుడు, అధికారాలు దుర్వినియోగం చేసినప్పుడు, తన ఆదేశాలను అమలుపరచడంలో జీపీ విఫలమైనప్పుడు కలెక్టర్ గారు కూడా జీపీని రద్దు చేయడంతో పాటు సిఫారసు చేసే కమిషన్ సిఫారసు చేసి గ్రామ పంచాయతీకి కూడా ఒక జాతీయ స్థాయిలో